హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రుద్రాని. ఫ్రెండ్స్, మా ఆవిడ ఇంక పోయి ఇంకా పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు మీరు తొందర రారు కదా లేడీసు. మా ఆవిడ ఇంకా రాలేదు. మరి ఆకలేస్తుంది రేత్రి. మరి ఏదో ఒకటి తినాలిగా. ఇంట్లో అట్టుపిండి ఒకటి ఉంది. రోజు దోశలు వేసుకుని ఏం తిందాం అబ్బా, ఈరోజు వెరైటీగా గుంట పునుగులు వేసుకుని తిందామని ప్రిపేర్ అయ్యాను. దాంట్లోకి ఇప్పుడు మనం చట్నీ కావాలి కదా ముందు తినడానికి. ఆ చట్నీ ఎలా అయిందనేది ముందు చట్నీ ప్రిపేర్ చేసి తర్వాత కుంట పునుగులు వేసుకొని తిందాం. మరి అన్నీ తినాలంటే అన్ని షడ్రుచులు ఉండాలి కదా. అవి ఉంటేనే మనం తినగలిగేది. కూటి కోసమే కోటి విద్యలు అన్నట్లు కడుపు నిండా తినడానికి అన్నీ కొంచెం కష్టపడదాం, ఏమైద్ది, కడుపు నిండా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా చట్నీ తయారు చేసినది చూడండి. టమాటాలు బాగా దోరగా ఉన్నాయి. మా బామర్ది వాళ్ళ దాంట్లో పండిని అంట. నేను వెళ్ళి కోసుకొని వచ్చాను వాళ్ళ చెట్లకి. టమాటాలు మునక్కాయలు అవన్నీ వాళ్ళ ప్లేస్లో వేసుకున్నారంట ఆడో. అవి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇదిగోండి చూడండి, పచ్చిగా బాగా దోరగా ఉన్న టమాటాలు, ఉల్లిపాయ తరిగాము, పేస్ట్, పచ్చిమిర్చి తరిగాను. తర్వాత అట్లా కావాల్సింది వేరుశనగ గుళ్ళు పచ్చియే, తెల్ల నువ్వులు, చింతపండు, కొద్దిగా జీలకర్ర. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నాను. మీ ఆడవాళ్ళేమో ర్యాకెట్లు నడపడానికి పైకి వెళ్ళిపోతున్నారు శాటిలైట్లోకి, మగవాళ్ళేమో వంటగదిలో పరిమితం అవుతున్నారు. ఏం కాలం అబ్బా, తిరిగింది బాగా కాలం. ర్యాకెట్లు నడుపుతున్నారు ఆడవాళ్ళు, మేమేమో వంటగదిలో వంట చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, నూనె కాగింది. ఇప్పుడు మనం ముందుగా నూనెలోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. నూనె సురసురా అంటుందబ్బా. గ్యాస్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దాంట్లోకి టమాటాలు కూడా వేస్తున్నాను. ఇది అందరూ రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూగా కొత్తగా ఎవరన్నా ఇంకా వంటలు రానోళ్ళు ఉంటే కొద్దిగా నేర్చుకోవడానికి పనికి వచ్చింది. వీడేంద్ర బాబు మాకు తెలిసిందే చూపిస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. మన కొద్దిగా టమాటాలు నూనెలో బాగా ఉడకాలి. కొంచెం వెయిట్ చేద్దాం. ఈలోపు ఒక కథ చెబుతానండి మీకు. ఒక ఊర్లో ఒక ఆమె ఉందంట. ఆమెకు భర్త చనిపోయాడు. కొడుకేమో ఫారిన్లో ఉంటున్నాడంట, అమెరికాలో ఉంటున్నాడు. ఇక ఆమెకు ఒకే ఒక ఇల్లు ఉంది వాళ్ళ అమ్మగారికి. ఆమె కోసం కొడుకు అమెరికా నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత, అమ్మ నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఏముంటావు, నాతో పాటు అమెరికా వచ్చేసి ఈ ఇల్లు ఇది అమ్మేసి ఇంకా మనకి ఇక్కడ ఏముంది మొత్తం అమ్మేసుకొని వెళ్ళిపోదాం మనం అని చెప్పి. ఫ్రెండ్స్, టమాటాలు కొద్దిగా ఉడుకుతున్నాయి. ఈలోపు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం, ఎందుకంటే మొత్తం నూనెలో ఉడికితే బాగుంటాయి. అదొకటి అంటే టైం ఎక్కువైద్ది. ఇదిగోండి వేరుశనగ గుళ్ళు, తర్వాత జీలకర్ర, తర్వాత వచ్చేసేటప్పుడు చింతపండు. ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇవి కొంచెం వేగేదాకా కొద్దిగా కలదిప్పుకుందాం. ఫ్రెండ్స్, ఆ స్టోరీలో వాళ్ళ అమ్మతో అన్నాడంట, అమ్మ నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఎందుకు, ఇంకా మాతో పాటు వచ్చేసి అమెరికా వెళ్దాము, ఈ ఉన్న ఇల్లుని అమ్మేసుకొని ఇంకెందుకు మనకి ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక వెళ్ళిపోదాము అని అన్నాడంట. సరే అని ఉన్న బలంగా ఆ ఇల్లుని వాళ్ళ అమ్మ అమ్మేసింది. మొత్తం క్యాష్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మని తీసుకొని కొడుకు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయాడు.
ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని ఆడ కూర్చోబెట్టాడు. అమ్మ నేను వెళ్ళి విమానం టికెట్ తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు అని చెప్పి ఆమెను అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. టమాటాలు వేగడం అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఈ నువ్వులను వేసుకుంటున్నాం. ఈ వెంటనే ఎగుతాయి దీంట్లో. అలానే ఇదిగోండి ఒక 4 చిన్నులపాయ రెబ్బలు, ఇది మనం రైస్లో కూడా వేసుకొని తినొచ్చండి. ఈ చట్నీ అట్టులోకి కానీ ఇడ్లీలోకి అన్నంలో కూడా వేసుకొని తినచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి ఈ టమాటా ఇవి పచ్చడికి వేగడం అయిపోయినవి. ఇవి కొంచెం చల్లారగాలి కాబట్టి మనం గ్యాస్ ఆపేసుకొని ఇంకా కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం గుంట పునుగులు కావాల్సిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది చల్లారిదా కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ గుంట పునుగులకి ఏమేమి కావాలో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిరకాయలని, ఒక 2-3 పచ్చిమిరకాయలు తరిగి వేసుకున్న సన్న ముక్కలుగా. జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్ని తురుము చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో వేసేసి అట్టుపిండి, ఇదిగోండి అట్టుపిండి తీసి పెట్టుకున్నాను, దాంట్లోకి కలిపేసుకుంటున్నాను. మొత్తం క్యారెట్ వేసేసాను, కొత్తిమీర వేసాను, జీలకర్ర పచ్చిమిర్చి పెట్టేశాను, ఉల్లిపాయలు వేసేసాను. ఇవన్నీ మనం దాంట్లో వేసేసాను. ఇప్పుడు సాల్ట్, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం కలిపేసుకోవాలి. వీటిని షడ్రుచులు అంటారు. మన నోటికి ఏదైనా తినడానికి రుచిగా ఉంటేనే కదా ఏదైనా. దోశ అనేది రోజు తింటానే ఉంటాం కదా ఎక్కడో చాట. కానీ ఈ మిశ్రమం ఇట్లా ఈ గుంట పునుగులు అనేవి మనకి ఎక్కడా దొరకవు, అరుదుగా దొరుకుతాయి ఎక్కడన్నా. ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి లాభాలు, అమ్మే వాళ్ళకి లాభాలు అవి తక్కువ కాబట్టి ఎక్కడో ఒక సాటే పెడుతుంటారు వీటిని. ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే ఈ పిండిలో మీరు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు లైట్గా. నేనైతే పసుపు వేయట్లేదు. దీన్ని కలిపేసుకొని ఇంక ఇది అట్లా పక్కన పెట్టేసేద్దాం ఒక 10 నిమిషాలు. ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగించేసాను. దాని మీద మనం ఇదిగోండి గుంట పునుగులది ఎలా ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఎలా ఉంటుంది గుంటలు గుంటలుగా. దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం. గ్యాస్ కొంచెం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి పెట్టేసుకోండి. దానిలోకి మనం ఇట్లా ఆయిల్ని కొద్దిగా అన్నిట్లో వేసుకొని ఆయిల్ కాగిన దాకా కొంచెం వెయిట్ చేయాలి. నూనె కాగిందండి. దాంట్లోకి పిండి పోస్తున్నాను. ఈ గుంటల్లో ఇట్లా పోసుకోవాలండి మనం.
కొద్దిసేపు ఇట్లా మూత పెట్టేసేద్దామండి, ఒక 2 నిమిషాలు. ఒకసారి చూడండి, వాటిని మనం ఇలా తిప్పేసుకోవాలి. ఒక దాంట్లోకి మామూలుగా పెట్టేశానండి, రెండో దాంట్లోకి లైట్గా పసుపు కలుపుకోవచ్చని మీకు చూపిస్తున్నాను. పసుపుతో కలుపుకుంటే ఎలా వస్తాయి ఏందనేది అవి కూడా చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇవి తీసేద్దామండి. ఇక ఇవి కాయల్ని వీటిని మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఒకసారి చూడొచ్చు మీరు ఎట్లా తీసుకోవచ్చు అనేది, నీట్గా సింపుల్గా వచ్చేస్తాయి. మళ్ళీ నూనె అన్నిట్లో ఒకసారి నూనె పోసాను చూడండి. మళ్ళీ దాంట్లోకి మనం పిండి పోసుకుంటున్నాం. ఇంటిలో బాగా బ్రహ్మాండంగా తినొచ్చండి. ఇవి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటాయి. మనం ఎన్నిట్లో క్యారెట్, మిరగాయలు, ఉల్లిపాయ అన్నీ వేసాం కాబట్టి బాగా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. ఇందాక మీకు కథ కొద్దిగా ఆపానండి. ఆ ఎయిర్పోర్ట్లో కూర్చుని వాళ్ళ అమ్మ అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. మధ్యాహ్నం అయింది అయినా రాలేదు కొడుకు. కొంచెం మూత పెట్టుకున్నామండి కాసేపు. మధ్యాహ్నం అయింది, కొడుకు ఇంకా రాలేదు, అయినా చూస్తూనే ఉంది. అలానే సాయంత్రం అయిపోయింది. ఉడికిని చూడండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం మనం తొందరగా. పసుపు కలిపితే ఈ కలర్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇందాక మనం ఆరబెట్టుకున్నాం కదా టమాటా అవి చట్నీకి, ఇదిగోండి ఇలా మిక్సీకి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక దీన్ని మనం కొద్దిగా మిక్సీ పట్టేసుకుంటే ఇక చట్నీ మనకి ప్రిపేర్ అయినట్టేను. ఫ్రెండ్స్, దాంట్లోకి ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర వేస్తేనే మనకి రుచి అనిపించింది పచ్చడి బాగా టేస్టీగా. ఇక మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, టమాటా చట్నీ రెడీ అయింది. ఇంకా మనం ఆ గుంట పునుగులు, ఈ టమాటా చట్నీ తినటం ఇక రెడీ అవుదాం. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇక మీరు కూడా మొదలుపెట్టండి. మీ ఇంట్లో దోశపిండి ఉంటుంది కదా మీ ఇళ్ళల్లో, ఇంకెందుకు మీరు కూడా మొదలుపెట్టేసేయండి. చూడండి, చట్నీ, గుంట పునుగులు ఇక తినడానికి రండి, మీదే ఆలస్యం అన్నట్టుగా ఉండయి అవి రెడీగా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మనం కూడా. ఫ్రెండ్స్ ఇదిగోండి, నాకైతే ఆకలేస్తుంది. గుంట పునుగు చట్నీ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు ఇంకా వస్తూనే ఉంటాం. మీరు చూసినా చూడపోయినా మా పని మేము చేస్తూ ఉంటాం. అది మీకు అభిమానం అనేది ఉంటే ఈ రుద్ర ఛానల్స్ని ఇంకా పై స్టేజ్కి పంపిద్దాం అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఐ విల్ మీట్ టుమారో.